ఒక్కొక్కనాడు భగవంతుడు ఎందుకు తన రక్షణలో చిన్న చిన్న బాధ పెట్టి పెద్ద సుఖాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో మనకు అర్థం కాదు. ఇప్పటికి అనిపిస్తుంది ఇలా ఎందుకు చేశాడు అనిపిస్తుంది. కానీ అలా చెయ్యడం వెనక ఏదో ఎంత రక్షణ పెట్టాడో, నీ జీవితాన్ని ఎంత భద్రం చెయ్యాలనుకుంటున్నాడో, ఆయన ఎంత కాపాడుకుంటున్నాడో, నీ కోసం ఎంత ఆర్తి పొందాడో నీకు తెలియదు. వేడిగా ఉన్న పాలు ఉన్న గిన్నె దగ్గరికి పాలు తాగేయడానికి పరిగెడుతున్న పసిపిల్లని పొదివి పట్టుకుని వద్దు వద్దని వెనక్కి లాక్కున్న అమ్మని చూసి బిడ్డ కోప్పడి ఏడుస్తాడు, అమ్మ నన్ను పాలగిన్నె దగ్గరికి వెళ్ళనివ్వలేదని. పాలగిన్నె దగ్గరికి అమ్మ వెళ్ళనివ్వంది నీకు మూతి కాలుతుంది, ఒళ్ళు కాలుతుందని. ఆ అమ్మే ఆ పాలు చల్లార్చి నీకు ఇస్తుంది. కొంచెం సమయం పడుతుంది చల్లార్చి ఇవ్వడానికి. వాణ్ణి నమ్ముకున్నవాడు పాడవడాన్ని మాత్రం ఆయన అంగీకరించాడు. సమస్త వాంగ్మయం చెప్పేది అదే. ధర్మాత్ములు పాడవరు. ధర్మాత్ములు కాలంలో సమున్నత స్థానాలు పొంది వాళ్ళు లోకం చేత గౌరవింపబడతారు. వాళ్ళ చరిత్రలు మిగిలిన వాళ్ళకి మార్గదర్శనములవుతాయి. వాళ్ళలా బ్రతకండి. మనం ధర్మాన్ని నమ్ముకుంటే మనం పొందవలసిన స్థానాన్ని పొందుతాం, సురక్షితంగా ఉంటామని అర్థం అవుతుంది.